హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు 99 టీవీ వరల్డ్. నేను రఘునందన్. సో ఏఐ సమ్మిట్ నడుస్తోంది, ఇంపాక్ట్ సమ్మిట్. సో ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు 5 రోజులు. సో అద్భుతంగా సాగుతోంది అనేది తెలుస్తోంది. అయితే అందులో ఒక భాగం మనము అసలు ఏ జాబ్స్ పోతున్నాయి, ఎంతవరకు పోతున్నాయి, మరి ఎలా జరగబోతోంది, ఏఐ ఎలా రిప్లేస్ చేస్తుంది, పెద్ద పెద్ద వాళ్ళు ఏమంటున్నారు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో ఒకసారి గమనిద్దాం. సో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనకు ఎంత సౌకర్యం ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ చాట్ బాట్స్ ఉంటున్నాయి. మనము బ్యాంక్ రిలేటెడ్గా కానీ లేకపోతే కస్టమర్ కేర్ రిలేటెడ్ విషయానికి వచ్చినప్పుడు చాట్ బాట్స్ ఉంటున్నాయి. వాటిని మీరు టైప్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. మీరు వాట్సాప్లో మెటా ఏఐ ఉంటుంది, అందులో టైప్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. లేకపోతే చాట్ జీపీటీలు, పర్ప్లెక్సిటీలు, లేకపోతే జెమినై, లేకపోతే సర్వం, ఇలాంటివన్నీ కూడా చూస్తే మీకు ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. సో బ్యాక్ ఎండ్ ఎలాంటి ప్రోగ్రామింగ్ జరిగింది, మెషిన్ లాంగ్వేజ్ అనేది పక్కన పెడితే మనం చాలా హ్యాండీగా ఉంటుంది ఇన్ఫర్మేషన్. ప్రపంచంలో ఏది ఉన్నా కూడా ఇప్పటివరకు ఇంటర్నెట్లో హ్యాండీగా ఉన్న ఇన్ఫర్మేషన్ ఇప్పుడు సమ్మరైజ్డ్గా ఆటోమేటెడ్గా మనకు హ్యాండీగా వచ్చే అవకాశం ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. అయితే ఏ జాబులు పోతాయి అనే విషయంలో చాలా భయభ్రాంతులకు గురి చేసే కామెంట్లు అయితే చేశారు ఈ కంపెనీలకు సంబంధించిన పెద్దవాళ్ళంతా కూడా. సో ఏమని చేశారనేది ఒక స్పీడ్ రివ్యూ మనం తీసుకుందాం. సో ఎందుకంటే చాలామంది కామెంట్ చేశారు ఈ విషయంలో, బట్ ఒక ఇంపార్టెంట్ కామెంట్స్ కొన్ని తీసుకుందాం. ఏఐ లీడర్స్ వార్న్ ఆఫ్ మేజర్ జాబ్ లాసెస్ అండ్ వర్క్ ప్లేస్ చేంజెస్. జాబ్ లాసెస్ ఉంటాయి, వర్క్ ప్లేస్ చేంజెస్ ఉంటాయి. సమ్ ప్రెడిక్ట్ అప్ టు 80% ఆఫ్ వర్క్ కుడ్ బి ఆటోమేటెడ్ బై ఏఐ. 80%. సో 1,00,000 మంది ఉన్నారంటే దాదాపు 80,000 మందిని కూడా ఆటోమేట్ చేస్తుంది ఏఐ. అంటే ఆ 80,000 మంది పరిస్థితి ఏమిటి? అగమ్యగోచరం. అదర్స్ ఆర్గ్యూ ఏఐ విల్ క్రియేట్ న్యూ జాబ్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిస్టింగ్ రోల్స్. కొత్త జాబ్స్ క్రియేట్ చేస్తుంది, అది ఎగ్జిస్టింగ్ రోల్స్ని కూడా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అంటున్నారు, పీకేస్తుంది అన్నారు, ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అని అంటున్నారు. బట్ అది ఎంతవరకు అనేది ఒక్కసారి మనం లోపలికి వెళ్తున్నా కొద్దీ మనకు అర్థమవుతుంది. సరే, ఇదొక ఎత్తు అయితే డారియో అమెడోయ్, సిఇఓ ఆంథ్రోపిక్ డారియో అమెడోయ్. సో ఆయనేమంటాడంటే, warned AI could wipe out roughly half of entry-level white-collar jobs. Half entry-level ఉండే వైట్ కాలర్ జాబ్స్ సగానికి సగం 1 నుంచి 5 సంవత్సరాల్లో కొలాప్స్ అయిపోతాయి మొత్తానికి అనేది ఆయన చెప్తున్నాడు. ముస్తఫా సులేమాన్, సిఇఓ మైక్రోసాఫ్ట్ ఏఐ, సెడ్ ఏఐ కుడ్ ఆటోమేట్ మోస్ట్ ఇఫ్ నాట్ ఆల్ ప్రొఫెషనల్ టాస్క్ విత్ ఇన్ 12 to 18 months. అన్నిటినీ ఆటోమేట్ చేస్తుంది, ఇఫ్ నాట్ ఆల్, అన్ని కాకపోయినా కొన్ని అని అన్నాడు ఆయన. మోస్ట్ ఇఫ్ నాట్ ఆల్ ప్రొఫెషనల్ టాస్క్స్ విత్ ఇన్ 12 to 18 months, అంటే 1 to 1.5 year ఆయన చెప్తున్నాడు. అంటే ఈరోజు ఫిబ్రవరి 2026, మనం ఒక్కసారి 2027 ఫిబ్రవరి కనుక తీసుకున్నట్టయితే అప్పటికి లెక్క కడితే మోస్ట్ ఇఫ్ నాట్ ఆల్ అనేది ఆయన ఉద్దేశం. జెఫ్రీ హింటన్, ఏఐ పయనీర్, సెడ్ ముండేన్ ఇంటెలెక్చువల్ లేబర్ కుడ్ బి వైడ్లీ రిప్లేస్డ్ అండ్ డిస్క్రైబ్డ్ ఎ ఫ్యూచర్ వేర్ 1 person plus AI does work that previously required many people. సో చాలామంది 10 మంది ఉండే ప్లేస్లో ఒక ఏఐ ఈ 10 మందిని రిప్లేస్ చేస్తుంది. ఆ ఏఐ సిస్టమ్ ముందు ఒకడు కూర్చుంటాడు. సో 9 మంది జాబ్స్ పోయినట్టు, లేదా 10 మంది జాబ్స్ పోయి ఒక్కడికి మాత్రమే కొత్తవాడికి వచ్చినట్టు. ఇది మనం అర్థం చేసుకోవచ్చు. సో సిఇఓ అమెజాన్ ఆండీ జాసీ, ఇన్ అన్ ఇంటర్నల్ మెమో, వీ విల్ నీడ్ ఫ్యూయర్ పీపుల్ డూయింగ్ సమ్ ఆఫ్ ది జాబ్స్, వీ ఎక్స్పెక్ట్ దట్ దిస్ విల్ రెడ్యూస్ అవర్ టోటల్ కార్పొరేట్ వర్క్ ఫోర్స్. ఒక 10,000 మంది ఉన్న చోట ఒక 1,000 మంది కావచ్చు, లేదా 10,000 మంది ఉన్న చోట ఒక 500 మందితోటే అవ్వచ్చు, లేదా 2,000 మందితో అవ్వచ్చు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అరవింద్ కృష్ణ, సిఇఓ ఐబిఎం వుడ్ పాజ్ హైరింగ్ ఇన్ సమ్ రోల్స్. అసలు పాజ్ చేసేస్తాం హైరింగ్. అబౌట్ 7,800 జాబ్స్ కుడ్ బి రిప్లేస్డ్. వాటిని రిప్లేస్ చేయొచ్చు. అండ్ రఫ్లీ 30% ఆఫ్ నాన్ కస్టమర్ ఫేసింగ్ రోల్స్ కుడ్ బి ఆటోమేటెడ్ విత్ ఇన్ 5 years. నాన్ కస్టమర్ ఫేసింగ్ రోల్స్, కస్టమర్ ఫేస్ చేసే రోల్స్ కాకుండా, కస్టమర్ని ఫేస్ చేసే రోల్స్ కాకుండా నాన్ కస్టమర్ ఫేసింగ్ రోల్స్లో ఒక 30% వాటిని ఆటోమేట్ చేసేస్తాం అని అంటున్నాడు. ఆబ్వియస్గా జాబ్స్ పోతాయి అందులో. తర్వాత జామీ డేమోన్, సిఇఓ జేపీ మార్గన్ చేజ్, హీ సెడ్ ఏఐ విల్ చేంజ్ నియర్లీ ఎవ్రీ జాబ్ అండ్ కుడ్ ఈవెన్చువల్లీ లీడ్ టు ఏ 3.5 day వర్క్ వీక్ డ్యూ టు ప్రొడక్టివిటీ గెయిన్స్. సో ఏఐ వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది, గెయిన్స్ అంటే లాభాలు పెరుగుతాయి, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. దానివల్ల ఇప్పుడు 5 days వర్క్ ఉంటుంది లేబర్ రూల్ ప్రకారం, ఇన్ని గంటలు అనేది. 5 days వర్క్ నుంచి 3.5 day పర్ వీక్ వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది అనేది ఆయన చెప్తూ ఉన్నారు. చూద్దాం దాని చేంజెస్ ఎట్లా ఉంటాయి అనేది. వెల్స్ ఫార్గో సిఇఓ చార్ల్స్ స్కార్ఫ్, హెడ్ కౌంట్ రిడక్షన్ ఇన్ ఏరియాస్ లైక్ కాంప్లైన్స్ అండ్ కస్టమర్ ఆపరేషన్ ఈజ్ ఇన్ఎవిటబుల్. కస్టమర్స్కి సంబంధించిన విషయంలో కూడా ఏదైతే మనం ఫేస్ చేస్తామో అక్కడ కూడా ఏఐ వచ్చేస్తుంది అని ఆయన చెప్తున్నాడు. జెన్సెంగ్ హువాంగ్, సిఇఓ ఎన్విడియా, ద థ్రెట్ ఈజ్ నాట్ ఏఐ ఇట్ సెల్ఫ్ బట్ డిస్ప్లేస్మెంట్ బై ఏఐ ఎనేబుల్డ్ వర్కర్స్. యూ వోంట్ లూజ్ యువర్ జాబ్ టు ఏఐ, యూ విల్ లూజ్ ఇట్ టు సమ్వన్ యూజింగ్ ఏఐ. ఇది కీలకం.
ఏఐ యూజ్ చేసేవాడికి మనం జాబ్ కోల్పోతున్నాము, మనం ఏఐకి కాదు ఏఐ యూజ్ చేసేవాడికి కోల్పోతున్నాం అంటే ఏఐ నేర్చుకోవాలి అనేది ఆయన చెప్తున్నాడు. సో ఇట్లా చాలామంది కూడా రెస్పాండ్ అయ్యారు. ఓవరాల్గా ఒక సమ్మరైజ్డ్గా కనుక మనం ఆలోచిస్తే ఇంకా చాలా మంది రెస్పాండ్ అవుతూ ఉన్నారు. బట్ ఓవరాల్గా వీళ్ళందరివి రెస్పాన్స్ కనుక చూసినట్లయితే ఏఐ వల్ల వైట్ కలర్ జాబ్స్ 40% to 50% ఎలిమినేట్ అయిపోతాయి రఫ్లీ. దీనికి తోడు 100 మంది పనిచేసే చోట 10 మంది మాత్రమే పనిచేస్తారు, మిగతా 90 మంది ఆ ఏఐ వల్ల ఒక సిస్టమో 2 సిస్టమ్స్ తోటి రీప్లేస్ అయిపోతారు. దీనికి తోడు 10 మంది పనిచేసే చోట ఒక్క ఏఐ సిస్టమ్ ఉంటుంది, ఒక్క వ్యక్తి ఆ ఏఐని ఉపయోగిస్తాడు. ఇలా కస్టమర్ రిలేటెడ్ విషయంలో కావచ్చు, లేకపోతే ప్రోడక్ట్ రిలేటెడ్ విషయంలో కావచ్చు, సర్వీస్ రిలేటెడ్ ఏ రకమైన ఎలా మీరు ఏ కేటగిరీస్ తీసుకున్నా ఏఐ ఆటోమేట్ చేస్తుంది ఖచ్చితంగా. ఒకప్పుడు కంప్యూటర్స్ వస్తే ఆటోమేషన్ అన్నాం, జాబ్స్ పోయాయి అన్నాం, కొత్త జాబ్స్ వచ్చాయి. సాఫ్ట్వేర్ ఈ రంగం ఈరోజు ఎలా ఉపయోగపడుతుందో చూడండి. మేబీ పాజిటివ్గా కనుక ఆలోచిస్తే ఈరోజు కంప్యూటర్ వల్ల సాఫ్ట్వేర్ రంగం ఏ రకంగా అయితే ఉందో, రేపు ఏఐ వల్ల కూడా ఈ సాఫ్ట్వేర్ రంగంలాగే ఏఐ రంగం ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఒక టెక్నాలజీ ఇన్నోవేటివ్గా ఇంట్రడ్యూస్ అయిందంటే అందులో చాలా పాజిటివ్ ఉంటుంది, చాలా నెగిటివ్ కూడా ఉంటుంది. సో ఆ నెగిటివ్ని మనం ఓవర్కమ్ అవి ఎవాల్వ్ అయి ముందుకెళ్తుంటాం కాబట్టి అది పాజిటివ్గా మారే అవకాశాలు ఉంటాయి. మొన్నటి వరకు సర్జరీ చేయాలంటే గంటలు గంటలు పట్టేది, ఈరోజు చిన్న రంధ్రం కొట్టి సర్జరీ చేసేస్తున్నారు. ఇంకా ముందుకెళ్తే అడ్వాన్స్డ్ వెళ్తే రోబోటిక్ సర్జరీలు వచ్చాయి. సో రోబోటిక్ సర్జరీ అది కూడా ఒక రంధ్రం కొట్టేసి లోపలికి వెళ్ళి సర్జరీ మొత్తం చేసి బయటకు వచ్చేస్తుంది. ఒక వారం రోజుల్లో కోలుకోవాల్సిన మనిషి కేవలం ఒక్క రోజులోనే డిశ్చార్జ్ కూడా అయిపోయే పరిస్థితికి వచ్చేసింది. సో మరి రోబోస్ వల్ల డాక్టర్స్ ఏమైనా తగ్గిపోయారా అంటే లేదు, దాన్ని ఉపయోగించాల్సిన డాక్టర్ వస్తూ ఉన్నాడు. సో మేబీ చూద్దాం, రాబోయే రోజుల్లో ఆటోమేషన్ అయినా కూడా మనుషుల ఉపయోగం ఉంటుందేమో చూడాలి. అట్ ద సేమ్ టైం ఇంకొక కాంట్రాస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈరోజు హోటల్స్ అండ్ రెస్టారెంట్స్, సర్వీస్ ఇండస్ట్రీలో హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ కనుక తీసుకున్నట్లయితే ఈరోజు సర్వర్స్ వస్తూ ఉన్నారు, బేరర్స్ వస్తూ ఉన్నారు మనకు కావాల్సిన ఆర్డర్ తీసుకొని. ఆల్రెడీ చాలా చోట్ల జపాన్, చైనా లాంటి దేశాల్లో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేశారు. ఏంటి అంటే రోబోట్స్ తీసుకొని వస్తాయి, బట్ ఈ రోబోట్స్ని మెయింటైన్ చేయడానికి ఒక మనిషి ఉండాల్సిందే ఫిజికల్గా. సో ఈ రోబోట్ ఇక్కడ లో లెవెల్లో ఉన్న జాబ్స్ అన్ని కొలగొట్టినప్పటికీ ఈ రోబోట్లను మెయింటైన్ చేయడానికి మళ్ళీ కొత్త జాబ్స్ ఏమైనా రావచ్చేమో అనే ఆలోచనను కూడా మనం చేయాలి. మరి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. దయచేసి వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.